హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ వెల్కమ్ 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 బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. అందరూ ఎలా ఉన్నారమ్మా? సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా నీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసాను రా. ఏమీ లేదు, మన తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. వెంటనే మనం చూసుకోవాల్సింది వెబ్ కౌన్సిలింగ్ గురించి. సో వెబ్ కౌన్సిలింగ్ గురించి అందరూ వెయిటింగ్ అనమాట. యాక్చువల్గా ఎప్పుడు వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందా, ఎప్పుడు వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందా అనేది. సో దాని రిలేటెడ్గా అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అంటే కొన్ని న్యూస్ ఛానల్స్, సో కొన్ని న్యూస్ పేపర్స్ కట్ట అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే నెక్స్ట్ వీక్ అయితే ఉండొచ్చు. వెబ్ కౌన్సిలింగ్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ జోసా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జోసా అంటే ఏమీ లేదురా, త్రిబుల్ ఐటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఉంటాయి కదా, ఇవి జోసా కౌన్సిలింగ్ అంటాం. సో జోసా కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్సెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం స్టార్ట్ అయిపోద్దమ్మా. ఎందుకంటే ఇక్కడ నువ్వు ముందు ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి చూసేద్దాం. ఎప్సెట్ కౌన్సిలింగ్లో నువ్వు నియర్లీ మనకు వచ్చినటువంటి ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 1,16,000 ఉన్నాయి. దాంట్లో 70% కన్వీనియర్ కోటా సీట్సే ఉంటాయి. అంటే ఈ కన్వీనియర్ కోటా కాకుండా రిమైనింగ్ సీట్స్ ఏంటి సార్? మేనేజ్మెంట్ సీట్స్. అంటే నీకు మేనేజ్మెంట్ సీట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ అమౌంట్లో ఉంటాయి. కన్వీనియర్ కోటా సీట్స్ అనేవి ఎప్సెట్లో మంచి ర్యాంక్ వచ్చేసిన తర్వాత నువ్వు జాయిన్ అవ్వడానికి ఉంటుంది కదా, సో ర్యాంక్ బేస్డ్ ఈ కన్వీనియర్ కోటా సీట్స్ అన్నీ ఉంటాయి. అదే మేనేజ్మెంట్ సీట్స్ అయితే కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన కన్వీనియర్ కోటా సీట్స్ వచ్చేటప్పటికి నియర్లీ 70% ఉన్నాయిరా. టోటల్ ఇంజనీరింగ్ సీట్స్ అన్ని 1,16,000 ఉంటే దాంట్లో 70% అయితే కన్వీనియర్ కోటా సీట్స్. ఓకే సార్, బాగానే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మేబీ ఇది నెక్స్ట్ వీక్ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే జోసా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాను కదా, త్రిబుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఐఐటీలు జాయిన్ అయిపోతారు. ఇన్ కేస్ అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా రాకపోతే, ఆ కౌన్సిలింగ్లో రాకపోతే వాళ్ళకి ఎప్సెట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, వాళ్ళకి ఎప్సెట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. జోసాలో రాలేదనుకో అమ్మ, అంటే ఐఐటీలు ఎన్ఐటీలు రాలేదనుకో కౌన్సిలింగ్లో, సో నెక్స్ట్ టార్గెట్ వాళ్ళది ఏమవుతుంది? ఎప్సెటే అవుతుంది. సో వాళ్ళందరూ ఎప్సెట్ కౌన్సిలింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా కాకుండా ఎప్సెట్ వచ్చేసి జోసా వచ్చేసింది, ఎప్సెట్ తర్వాత జోసా వచ్చింది అనుకో ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు ఇవే చూసుకుంటారు ప్రతి స్టూడెంట్ కూడా. సో అందుకనే ముందు జోసా కౌన్సిలింగ్ వచ్చింది, తర్వాత ఎప్సెట్ కౌన్సిలింగ్ అయితే వచ్చింది. ఇన్ కేస్ జోసా కౌన్సిలింగ్లో అంటే ఐఐటీల్లోను, ఎన్ఐటీల్లోను ఎవరికైనా స్టూడెంట్కి రాకపోతే ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ ఎప్సెట్ మీద పడతారు, ఎప్సెట్ కౌన్సిలింగ్ మీద పడతారు. టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ కాలేజెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి చూస్ చేసుకుంటారు. ఓకేనా, ఇది అది రీజన్. సో ముందు జోసా వచ్చి ఎప్సెట్ రావడానికి మేబీ అది ఛాన్సెస్ అయితే ఉండేది. ఓకే, ఒక్కసారి నీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను రా. మనం కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ని అయితే అరేంజ్ చేసేసుకోండి. సో డాక్యుమెంట్స్లో మెయిన్గా ఏంటంటే కొన్ని నేను నీకు ముందుగానే కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు డాక్యుమెంట్స్ చెప్తున్నాను చూడు. ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్స్, నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఏదైనా టీసీ ఉంటే టీసీ రిలేటెడ్ గాను, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే మనకి స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ అనేది నువ్వు అప్లై చేసి ఉంటే సో ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, తర్వాత ఒరిజినల్స్ లైక్ నీకు ఏంటంటే ఇవన్నీ ఒరిజినల్స్ రెడీ చేసుకో. దానితో పాటుగా ఫోటో కాపీస్ కూడా రెడీ చేసుకో. నీ ఫొటోస్ కానీ అండ్ నీ ఫొటోస్ జిరాక్స్లు తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకుని రెడీగా ఉండు. దానితో పాటుగా నీ ఫొటోస్ని కూడా తీసుకుని రెడీగా ఉండు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నువ్వు కౌన్సిలింగ్కి ముందే దగ్గర పెట్టుకుని ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే అప్పటికప్పటికైతే నీకు మరలా ఇబ్బంది అయిపోద్ది. ఓకేనా, సో కుదిరినంత తొందరగా ఇవన్నీ డాక్యుమెంట్స్ని అరేంజ్ చేసేసుకుని దగ్గర పెట్టేసుకో. నెక్స్ట్ వీక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే నువ్వు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా నీకు ఏదైనా డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చూద్దాం.